మనం మన వీడియోలో నిన్న రాత్రి చెప్పిన దాని మీద చాలామందికి బాగా కాలినట్టు. రేవంత్ రెడ్డి గారి మీద తెలివితేటలు చూపించకండి, ఆ కేసీఆర్ని లేపినా ఎంత లేపినా లేవడు, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉన్నారు మనకు. బాబు, మీ కేసీఆర్ని లేపాలని, రేవంత్ రెడ్డిని తొక్కాలని ఇక్కడ మాకు ఎవ్వరికి అంత ఉబలాటం ఉత్సాహం లేదు. నిన్న రాత్రి చెప్పిన వీడియోలో లాగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీద కావాల్సినంత బురద జల్లుతూ సంతోషపడే మీడియాకి నిన్న దేహశుద్ధి జరిగింది కదా. వాళ్ళని అన్నట్లే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని కూడా అంటే ఊరుకుంటారు అనుకున్నారు. పాపం అలా ఊరుకోరు. వాళ్ళ వెనక ఒక పెద్ద అండ కూడా ఉంది, అదే ఉద్యమం అని చెప్పేసి నేను చెప్పాను. దానికి తగినట్లుగానే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఒక రకంగా భయం కూడా కలిగిందనమాట. అయ్యా, మేము బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతిదానికి ఆంధ్ర అనే ప్రస్తావన తీసుకురాకండి. మీకు మహా ఛానల్ మీద రోత పుడితే దాన్ని అంతవరకే పరిమితం చేసుకోండి. ఆంధ్ర వాళ్ళందరికీ అంటగట్టకండి. వాళ్ళు చేసే ప్రతి పనికి ఆంధ్ర వాళ్ళతో సంబంధం లేదు. అలానే ఇక్కడ మన వాళ్ళు కామెంట్లు పెట్టేవాళ్ళకి కూడా, నీ రేవంత్ రెడ్డిని ఎవడన్నా విమర్శిస్తే అది కేసీఆర్ని ఎత్తడం అనుకుంటే నీ అవివేకం, నీ అజ్ఞానానికి నిదర్శనం. అర్థమైందా? కేసీఆర్ దిగిపోవాలని అందరూ కోరుకున్నారు కాబట్టే, అందరూ సరిగ్గా విను, అందరూ కోరుకున్నారు కాబట్టి అది దిగేలాగా చేశారు. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎల్లకాలం, కాంగ్రెస్ని ఎల్లకాలం భరిస్తామని ఈ ఓటర్లు ఏం చెప్పాలి. మాకు సంబంధం లేదంటున్నావు, ఓకే, సంబంధం ఉందో లేదో నీకు తెలియదు, ఓకే. అప్పట్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయకుండా టీఆర్ఎస్కి బలం చేకూర్చింది అన్నారు. ఇప్పుడు టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్కి బలం చేకూర్చింది. అది అందరికీ సంగతి తెలిసింది. ఇక ఆయన మాట్లాడింది జగదీష్ రెడ్డి గారు, ఊరుకుంటామా? బరాబర్ చెప్తున్నాం. కేసీఆర్ గారి నీడలో 25 ఏళ్ళు ఉన్నాను, ఆయన మనసు ఎరిగిన లీడర్గా చెప్తున్నా, ఊరుకుంటామా? ఇది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడులు ఎట్లుంటాయో తెలుసా అని స్ట్రైట్గానే వార్నింగ్ ఇచ్చారు. దీని మీద మాట్లాడండి అయ్యా, టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి మాట్లాడండి. ఆ దమ్ము లేదు. వైఎస్ఆర్సీపీ అంటే మాత్రం మీదకు ఎగేసుకొని వచ్చేస్తారు. అందుకే ఆ దాడిని ఎందుకు సమర్థిస్తున్నారు చాలామంది అంటే, ఇందుకే ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు, ఈ పిచ్చి పిచ్చి థంబ్నైల్స్కే వార్తగా ప్రజెంట్ చెయ్యి. నీకు అవసరం లేని దాంట్లో కూడా ఏలు పెట్టేసి ఇంకొకటి పెద్ద మేధావి, ఏముంది, ఆధారాలు ఏముంది, ఎక్కడైనా పెట్టేసేయచ్చు వీడియోలు. అవును, మర్యాదపూర్వకంగా మాట్లాడే హక్కు ప్రతి వాడికి ఉంది. నీ గొట్టంగాడి పర్మిషన్ తీసుకొని మాట్లాడరు కదా ఎవరు. అదుపు తప్పితే ఏమవుతుందన్నది తెలిసి వస్తుంది. ప్రజా కోర్టుల్లోనే తేలుస్తామని జగదీష్ రెడ్డి గారు అంటున్నది దేనికి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అవన్నీ గుర్తుపెట్టుకొని కామెంట్ చేసేవాళ్ళు చేయండి. అర్థమైందా? దానికి హద్దు పొద్దు ఉంటుంది. మీడియాకి ఏమి ప్రత్యేకమైన హక్కులు ఎక్కడి నుంచి పొడుచుకురాలా. కోర్టుకు వెళ్తే తెలుస్తుంది ఆ విషయం, కోర్టులు ఏం చెప్తాయి అనేది. ప్రతిదీ కోర్టు అంటే కోర్టే, మరి రాజ్యాంగం బాబు కోర్టు అంటే. ఇవన్నీ మనం దేనికి లోబడి నడుచుకుంటాం? ఏదో ఎగతాళిగా మాట్లాడటము, వెటకారంగా మాట్లాడటం, శృతి మించితే ఏమవుతుంది అన్నది. నువ్వు దాడి చేయటాన్ని సమర్థిస్తున్నారు అనే వాళ్ళందరికీ నీ ఇంటి ముందుకు వచ్చేసి రోజు ఎవడో ఒకటి తిడుతూ ఉంటే నువ్వేం చేస్తావు? పోలీస్ స్టేషన్ పరిగెత్తుతావా? అలా పరిగెత్తే పరిస్థితులు అయితే అలానే చేస్తావు. పదే రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొన్నటికి ఆ రోజుకి వాళ్ళకి బ్రేక్ అయ్యారు. అలానే కామెంట్లు పెట్టే వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెడతారు అంటే, ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒకటి వస్తుంది, బ్రేకింగ్ పాయింట్. అప్పుడెవడో బలవుతుంది. అప్పుడే ఎందుకు పెట్టలేదు, వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, అప్పుడే ఎందుకు జరగలేదంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అది మనం డిసైడ్ చేయలేము, దేవుడు డిసైడ్ చేస్తాడు. నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్న డైరెక్ట్గా చెప్తున్నాడు, ఫుల్ కాన్షియస్, పూర్తిగా నా స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సమాధానం చెప్పమనండి. ఆ ఛానల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాడు ఆయన, క్షమాపణ చెప్పమని. దానికి మద్దతుగా ఎవరన్నా ఉన్నారా ఆ ఛానల్ తరఫున? ఆయన ఏదో ఒకదాన్ని పట్టుకొని నేను ఇలా అడిగటం తప్ప, మా మీద దాడి చేస్తారా అంటున్నట్టు పెట్టిన తమ్ముళ్ళు అన్నీ తీయండి. అవన్నీ తప్పు, కరెక్ట్ కాదు ఆయనే చెప్పమనండి. వాళ్ళే కాదు, ఎవరైనా సరే
ప్రతి వాళ్ళకి తెలిసింది ఒకటి ఉంది కదా, యువర్ డెమోక్రసీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఇప్పుడు మాట్లాడమనండి మరి, నీ డెమోక్రసీ ఏంటి? అవతలను ఎగతాళి చేయటమా, అవతలను హేళన చేయటమా, అవతలను తోలనాడటమా? ఫోన్ ఉన్న ప్రతివాడు చేస్తాడంటే నువ్వు చేయి, ఫోన్ ఉంది కదా నీ దగ్గర, కూడా కామెంట్ చేస్తున్నావు కదా, నువ్వు ఒక వీడియో చేయి, నీకు తెలుస్తుంది అప్పుడు. ప్రతివాడు అంటే తమాషాగా అయిపోయింది పాపం. అంత ఈజీనా? పద్ధతిగా మర్యాదగా నడుచుకోవడం చాలా కష్టం. సిల్లీగా ఒక వెధవ కామెంట్ చేయటము, ఒక వెధవ పని చేయటం చాలా ఈజీ. కట్టడం కష్టం, పోలదటం చాలా ఈజీ, నిర్మించడం కష్టం. ప్రతి కామెంట్కి మా దగ్గర కౌంటర్ వేయటానికి కంటెంట్ ఉంటుంది. అవసరమా? వెయ్యము, కొన్నిటికే ఇస్తాము. ఇవ్వగానే ఏదో సాధించినట్టు సంకలు గుద్దుకునే వాళ్ళతో ఏం చెప్తాం? ఇప్పుడు అర్థమైంది కదా, జగదీష్ రెడ్డి గారు ఓపెన్గానే ఉన్నారు. ఏం చేస్తారు? చేయండి మరి, బీఆర్ఎస్ వాళ్ళని చేయండి చూద్దాం. ఊరికినే అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసేసి ప్రతిదీ పత్రికా స్వేచ్ఛ అవుతుందా? స్వేచ్ఛ అంటే ఏంటి? నీ పరిధిలో నువ్వు ఉంది, నా పరిధిలో నేనుంటా. అవతలవాడి పరిధిలోకి వెళ్ళకపోవడమే స్వేచ్ఛ. అడ్జస్ట్ అవ్వమని కొంతమంది చెప్తూ ఉంటారు. అడ్జస్ట్ అవ్వటం అంటే నువ్వుగా అవతలవాడికి చెప్పడం కాదు, నువ్వు అడ్జస్ట్ అవ్వటం. స్వేచ్ఛ అంటే నీ పరిధిలో నువ్వు బిహేవ్ చేయటం, అవతలవాడి పరిధిని ఉల్లంఘించడం కాదు, అవతలవాడి పరిధిలోకి ప్రవేశించడం కాదు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు ప్రతిసారి సాక్షి ఏంటి, ఈనాడు ఏంటి, ఇంకోటి ఏంటి, ఎవరి మీద దాడి చేసినా తప్పే. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి కనుక్కోవాలి కదా, తెలుసుకోవాలి కదా. తెలిసి తెలియనట్టు నటిస్తే ఎలా? రైట్.